ఈరోజు ఆంధ్రప్రదేశ్ పదో తరగతి సాంఘిక శాస్త్రం 2023 టెక్స్ట్ బుక్లో 4వ పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. 4వ పాఠం భారతదేశ శీతోష్ణ స్థితి. ఇందులో 48 నుంచి 49 పేజీ వరకు ముందుగా నేను ప్రశ్న చదువుతారు, మీరు కూడా ఆన్సర్ రాయండి. లాస్ట్లో ఆన్సర్ చూద్దాం. ట్రేడ్ అనేది ఏ భాషా పదం? 1 హిందీ, 2 లాటిన్, 3 జర్మన్, 4 గ్రీక్. ట్రేడ్ అనేది ఏ భాషా పదం? 1 హిందీ, 2 లాటిన్, 3 జర్మన్, 4 గ్రీక్. నేల నుంచి ఎంత ఎత్తులో సన్నటి మేఖలలో వేగంగా ప్రవహించే గాలులు జెట్ ప్రవాహాలు? 1 2000 మీటర్లు, 2 12000 మీటర్లు, 3 13000 మీటర్లు, 4 11000 మీటర్లు. నేల నుంచి ఎంత ఎత్తులో సన్నటి మేఖలలో వేగంగా ప్రవహించే గాలులు జెట్ ప్రవాహాలు? 1 2000 మీటర్లు, 2 12000 మీటర్లు, 3 13000 మీటర్లు, 4 11000 మీటర్లు. సముద్ర మట్టం నుంచి ఎత్తుకు వెళ్తున్న కొలది ప్రతి 1000 మీటర్లకు ఎంత ఉష్ణోగ్రత తగ్గుతుంది? 1 6.4 డిగ్రీల సెంటీగ్రేడ్, 2 5.4 డిగ్రీల సెంటీగ్రేడ్, 3 4.4 డిగ్రీల సెంటీగ్రేడ్, 4 3.4 డిగ్రీల సెంటీగ్రేడ్. సముద్ర మట్టం నుంచి ఎత్తుకు వెళ్తున్న కొలది ప్రతి 1000 మీటర్లకు ఎంత ఉష్ణోగ్రత తగ్గుతుంది? 1 6.4 డిగ్రీల సెంటీగ్రేడ్, 2 5.4 డిగ్రీల సెంటీగ్రేడ్, 3 4.4 డిగ్రీల సెంటీగ్రేడ్, 4 3.4 డిగ్రీల సెంటీగ్రేడ్. ఏ అక్షాంశం వద్ద తూర్పు జెట్ ప్రవాహం ఏర్పడుతుంది? 1 35 డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద, 2 15 డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద, 3 45 డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద, 4 25 డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద. ఏ అక్షాంశం వద్ద తూర్పు జెట్ ప్రవాహం ఏర్పడుతుంది? 1 35 డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద, 2 15 డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద, 3 45 డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద, 4 25 డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద. జనవరిలో 15 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉండే ప్రదేశం? 1 శ్రీనగర్, 2 జైపూర్, 3 పాట్నా, 4 భోపాల్. జనవరిలో 15 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉండే ప్రదేశం? 1 శ్రీనగర్, 2 జైపూర్, 3 పాట్నా, 4 భోపాల్. ఉదక మండలం ఎక్కడ ఉంది? 1 తూర్పు కనుమలు, 2 నీలగిరి పర్వతాలు, 3 పశ్చిమ కనుమలు, 4 గంగా మైదానం. ఉదక మండలం ఎక్కడ ఉంది? 1 తూర్పు కనుమలు, 2 నీలగిరి పర్వతాలు, 3 పశ్చిమ కనుమలు, 4 గంగా మైదానం. జెట్ ప్రవాహం గాలుల వేగం గంటకి వేసవిలో 1 110 కిలోమీటర్లు, 2 120 కిలోమీటర్లు, 3 184 కిలోమీటర్లు, 4 174 కిలోమీటర్లు. జెట్ ప్రవాహం గాలుల వేగం గంటకి వేసవిలో 1 110 కిలోమీటర్లు, 2 120 కిలోమీటర్లు, 3 184 కిలోమీటర్లు, 4 174 కిలోమీటర్లు. ఏవి భూమధ్య రేఖ వద్ద ఉండే అల్పపీడన ప్రాంతం వైపు పశ్చిమంగా పయనిస్తాయి? 1 జెట్ ప్రవాహం, 2 తూర్పు జెట్ స్ట్రీమ్, 3 పశ్చిమ విక్షోభాలు, 4 వ్యాపార పవనాలు. ఏవి భూమధ్య రేఖ వద్ద ఉండే అల్పపీడన ప్రాంతం వైపు పశ్చిమంగా పయనిస్తాయి? 1 జెట్ ప్రవాహం, 2 తూర్పు జెట్ స్ట్రీమ్, 3 పశ్చిమ విక్షోభాలు, 4 వ్యాపార పవనాలు. ఉత్తరార్ధగోళంలో ఉపఆయన రేఖ అధిక పీడనం వల్ల ఏ పవనాలు ఏర్పడతాయి? 1 పశ్చిమ విక్షోభాలు, 2 జెట్ ప్రవాహాలు, 3 వ్యాపార పవనాలు, 4 ఉపఆయన ప్రవాహాలు. ఉత్తరార్ధగోళంలో ఉపఆయన రేఖ అధిక పీడనం వల్ల ఏ పవనాలు ఏర్పడతాయి? 1 పశ్చిమ విక్షోభాలు, 2 జెట్ ప్రవాహాలు, 3 వ్యాపార పవనాలు, 4 ఉపఆయన ప్రవాహాలు. భారతదేశ శీతోష్ణ స్థితి ఉపరితల వాయు ప్రవాహాల వల్ల కూడా ప్రభావితమవుతుంది. ఈ ప్రవాహాలను ఏమని అంటారు? 1 పశ్చిమ విక్షోభాలు, 2 జెట్ ప్రవాహాలు, 3 వ్యాపార పవనాలు, 4 ఉపఆయన ప్రవాహాలు. భారతదేశ శీతోష్ణ స్థితి ఉపరితల వాయు ప్రవాహాల వల్ల కూడా ప్రభావితమవుతుంది. ఈ ప్రవాహాలను ఏమంటారు? 1 పశ్చిమ విక్షోభాలు, 2 జెట్ ప్రవాహాలు, 3 వ్యాపార పవనాలు, 4 ఉపఆయన ప్రవాహాలు. జెట్ ప్రవాహం గాలుల వేగం గంటకు శీతాకాలంలో 1 184 కిలోమీటర్ల మధ్య ఉంటుంది, 2 174 కిలోమీటర్ల మధ్య ఉంటుంది, 3 110 కిలోమీటర్ల మధ్య ఉంటుంది, 4 124 కిలోమీటర్ల మధ్య ఉంటుంది. జెట్ ప్రవాహం గాలుల వేగం గంటకు శీతాకాలంలో ఎంత ఉంటుంది? 1 184 కిలోమీటర్ల మధ్య ఉంటుంది, 2 174 కిలోమీటర్ల మధ్య ఉంటుంది, 3 110 కిలోమీటర్ల మధ్య ఉంటుంది, 4 124 కిలోమీటర్ల మధ్య ఉంటుంది. మధ్యధరా సముద్రం నుంచి వచ్చే తుఫాను వాయుగుండాలు ఉత్తర భారతదేశంలో ఓ మోస్తరు వర్షపాతానికి కారణమవుతాయి. ఈ తుఫాను వాయుగుండాలు ఏమని అంటారు? 1 వ్యాపార పవనాలు, 2 జెట్ ప్రవాహాలు, 3 ట్రేడ్ పవనాలు, 4 పశ్చిమ విక్షోభాలు. మధ్యధరా సముద్రం నుంచి వచ్చే తుఫాను వాయుగుండాలు ఉత్తర భారతదేశంలో ఒక మోస్తరు వర్షపాతానికి కారణమవుతాయి. ఈ తుఫాను వాయుగుండాలను ఏమంటారు? 1 వ్యాపార పవనాలు, 2 జెట్ ప్రవాహాలు, 3 ట్రేడ్ పవనాలు, 4 పశ్చిమ విక్షోభాలు. ట్రాక్ అంటే అన్ని దిశల్లో స్థిరంగా పయనించే గాలులని అర్థం, 2 ఒకే దిశలో స్థిరంగా పయనించే గాలులని అర్థం, 3 ఒకే దిశలో అస్థిరంగా పయనించే గాలులని అర్థం, 4 అన్ని దిశల్లో అస్థిరంగా పయనించే గాలులని అర్థం. ట్రాక్ అంటే 1 అన్ని దిశల్లో స్థిరంగా పయనించే గాలులని అర్థం, 2 ఒకే దిశలో స్థిరంగా పయనించే గాలులని అర్థం, 3 ఒకే దిశలో అస్థిరంగా పయనించే గాలులని అర్థం, 4 అన్ని దిశల్లో అస్థిరంగా పయనించే గాలులని అర్థం. భారతదేశ భూభాగంపై ఉష్ణోగ్రతలు ఎప్పటి నుంచి గణనీయంగా తగ్గుతాయి? 1 నవంబర్ మధ్య నుంచి, 2 డిసెంబర్ మధ్య నుంచి, 3 జనవరి మధ్య నుంచి, 4 ఫిబ్రవరి మధ్య నుంచి. భారతదేశ భూభాగంపై ఉష్ణోగ్రతలు ఎప్పటి నుంచి గణనీయంగా తగ్గుతాయి? 1 నవంబర్ మధ్య నుంచి, 2 డిసెంబర్ మధ్య నుంచి, 3 జనవరి మధ్య నుంచి, 4 ఫిబ్రవరి మధ్య నుంచి.
మధ్యధరా సముద్రం నుంచి వచ్చే తుఫాను వాయుగుండాలు ఉత్తర భారతదేశంలో రబీ కాలంలో సాగు చేసే ఏ పంటకు ఈ వర్షం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది? 1 బార్లీ, 2 వరి, 3 గోధుమ, 4 జొన్న. మధ్యధరా సముద్రం నుంచి వచ్చే తుఫాను వాయుగుండాలు ఉత్తర భారతదేశంలో రబీ కాలంలో సాగు చేసే ఏ పంటకు ఈ వర్షం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది? 1 బార్లీ, 2 వరి, 3 గోధుమ, 4 జొన్న. అందరూ ఆన్సర్లు రాశారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్లు చూద్దాం. ట్రేడ్ అనేది ఏ భాషా పదం? కరెక్ట్ ఆన్సర్ 3 జర్మన్ పదం. ట్రేడ్ అనేది ఏ భాషా పదం అంటే జర్మన్ పదం. కరెక్ట్ ఆన్సర్ 3. నేల నుంచి ఎంత ఎత్తులో సన్నటి మేకలలో వేగంగా ప్రవహించే గాలులు జెట్ ప్రవాహాలు? కరెక్ట్ ఆన్సర్ 2 12,000 మీటర్లు. నేల నుంచి ఎంత ఎత్తులో సన్నటి మేకలలో వేగంగా ప్రవహించే గాలులు జెట్ ప్రవాహాలు 12,000 మీటర్ల ఎత్తులో? కరెక్ట్ ఆన్సర్ 2. లేదా జెట్ ప్రవాహాలు నేల నుంచి ఎంత ఎత్తులో ప్రవహిస్తాయంటే 12,000 మీటర్ల ఎత్తులో? కరెక్ట్ ఆన్సర్ 2. సముద్రమాతం నుండి ఎత్తుకు వెళ్తున్న కొద్దీ ప్రతి 1000 మీటర్లకు ఎంత ఉష్ణోగ్రత తగ్గుతుంది? కరెక్ట్ ఆన్సర్ 1 6.4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత. సముద్రమట్టం నుంచి ఎత్తుకు వెళ్తున్న కొద్దీ ప్రతి 1000 మీటర్లకు ఎంత ఉష్ణోగ్రత తగ్గుతుందంటే 6.4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత. కరెక్ట్ ఆన్సర్ 1. ఏ అక్షాంశం వద్ద తూర్పు జట ప్రవాహం ఏర్పడుతుంది? కరెక్ట్ ఆన్సర్ 4 25 డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద. ఏ అక్షాంశం వద్ద తూర్పు జట ప్రవాహం ఏర్పడుతుంది? 25 డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద. 25 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద కాదు, 25 డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద. కరెక్ట్ ఆన్సర్ 4. జనవరిలో 15 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉండే ప్రదేశం? కరెక్ట్ ఆన్సర్ 2 జైపూర్. జనవరిలో 15 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉండే ప్రదేశం జైపూర్. కరెక్ట్ ఆన్సర్ 2. ఉదక మండలం ఎక్కడ ఉంది? కరెక్ట్ ఆన్సర్ 3 పశ్చిమ కనుమలు. ఉదక మండలం లేదా ఊటీ ఎక్కడ ఉందంటే పశ్చిమ కనుమలో ఉంది. కరెక్ట్ ఆన్సర్ 3. జట ప్రవాహం గాలుల వేగం గంటకి వేసవిలో ఎంత ఉంటుంది గంటకంటే? కరెక్ట్ ఆన్సర్ 1 110 కిలోమీటర్లు. జట్ ప్రవాహం గాలుల వేగం గంటకి వేసవిలో ఎంత ఉంటుందంటే 110 కిలోమీటర్లు గంటకి. కరెక్ట్ ఆన్సర్ 1. ఏవి భూమధ్య రేఖ వద్ద ఉండే అల్పపీడన ప్రాంతం వైపు పశ్చిమంగా పయనిస్తాయి? కరెక్ట్ ఆన్సర్ 4 వ్యాపార పవనాలు. ఏవి భూమధ్య రేఖ వద్ద ఉండే అల్పపీడన ప్రాంతం వైపు పశ్చిమంగా పయనిస్తాయంటే వ్యాపార పవనాలు. కరెక్ట్ ఆన్సర్ 4. ఉత్తరార్ధగోళంలో ఉపఆయన రేఖ అధిక పీడనం వల్ల ఏ పవనాలు ఏర్పడతాయి? కరెక్ట్ ఆన్సర్ 3 వ్యాపార పవనాలు. ఉత్తరార్ధకాలంలో ఉపఆయన రేఖ అధిక పీడనం వల్ల ఏ పవనాలు ఏర్పడతాయి అంటే వ్యాపార పవనాలు. కరెక్ట్ ఆన్సర్ 3. భారతదేశ శీతోష్ణ స్థితి ఉపరితల వాయు ప్రవాహాల వల్ల కూడా ప్రభావం అవుతుంది. ఈ ప్రవాహాలను ఏమంటారంటే? కరెక్ట్ ఆన్సర్ 2 జట్ ప్రవాహాలు. ఈ ఉపరితల వాయు ప్రవాహాలు జట్ ప్రవాహాలు. అది కూడా గుర్తుపెట్టుకోండి. భారతదేశ శీతోష్ణ స్థితి ఉపరితల వాయు ప్రవాహాల వల్ల కూడా ప్రభావితం అవుతుంది. ఈ ప్రవాహాలను ఏమని అంటారంటే జట్ ప్రవాహాలు. కరెక్ట్ ఆన్సర్ 2. జట్ ప్రవాహం గాలుల వేగం గంటకు శీతాకాలంలో? కరెక్ట్ ఆన్సర్ 1 184 కిలోమీటర్ల మధ్య ఉంటుంది. జట్ ప్రవాహం గాలుల వేగం గంటకు శీతాకాలంలో 184 కిలోమీటర్ల మధ్య ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ 1. మధ్యధరా సముద్రం నుంచి వచ్చే తుఫాను వాయుగుండాలు ఉత్తర భారతదేశంలో ఒక మోస్తరు వర్షపాతానికి కారణమవుతాయి. ఈ తుఫాను వాయుగుండాలను ఏమని అంటారంటే? కరెక్ట్ ఆన్సర్ 4 పశ్చిమ విక్షోభాలు. మధ్యధరా సముద్రం నుంచి వచ్చే తుఫాను వాయుగుండాలు ఉత్తర భారతదేశంలో ఓ మోస్తరు వర్షపాతానికి కారణమవుతాయి. ఈ తుఫాను వాయుగుండాలను ఏమని అంటారంటే పశ్చిమ విక్షోభాగులు. కరెక్ట్ ఆన్సర్ 4. ట్రాక్ అంటే? కరెక్ట్ ఆన్సర్ 2 ఒకే దిశలో స్థిరంగా పయనించే గాలులని అర్థం. ట్రాక్ అంటే ఒకే దిశలో స్థిరంగా పయనించే గాలులని అర్థం. కరెక్ట్ ఆన్సర్ 2. భారతదేశ భూభాగంపై ఉష్ణోగ్రతలు ఎప్పటి నుంచి గణనీయంగా తగ్గుతాయి? కరెక్ట్ ఆన్సర్ 1 నవంబర్ మధ్య నుంచి. భారతదేశ భూభాగంపై ఉష్ణోగ్రతలు ఎప్పటి నుంచి గణనీయంగా తగ్గుతాయి అంటే నవంబర్ మధ్య నుంచి. కరెక్ట్ ఆన్సర్ 1. మధ్యధరా సముద్రం నుంచి వచ్చే తుఫాను వాయుగుండాలు ఉత్తర భారతదేశంలో రబీ కాలంలో సాగు చేసే ఏ పంటకు ఈ వర్షం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందంటే? కరెక్ట్ ఆన్సర్ 3 గోధుమ పంటకు. మధ్యధరా సముద్రం నుంచి వచ్చే తుఫాను వాయుగుండాలు ఉత్తర భారతదేశంలో రబీ కాలంలో సాగు చేసి ఏ పంటకి వర్షం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందంటే గోధుమ పంటకు. కరెక్ట్ ఆన్సర్ 3. అందరు ఎగ్జామ్ రాశారా? కింద ఆన్సర్లు కూడా ఉన్నాయి, చూసుకోండి. థ్యాంక్ యూ.